బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పార్టీ ఆశాజ్యోతి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు. కావున వారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ ఒక్కరి వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పాలిట ప్రతినిధి, మన ఆశాజ్యోతి, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు. కావున సాధారణంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పాలిట ప్రతినిధి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఆయన్ని మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే గారు జై, ఎమ్మెల్యే గారు జై. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున వారిని ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూర్చోవాలయా. నమస్కారమయ్యా ఎమ్మెల్యే గారు. ఏమిటి రంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటున్నారు, వెళుతూనే ఉంటున్నారు. మా బాధ్యత తీర్చేది ఎవరయ్యా? అదేమిటి రంగయ్య, నేనుండగా నీకు భయమా? మీ ఊరిని తొందరలోనే బంగారం చేస్తా. పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే అలాగే చెప్పారయ్యా. రోడ్లు వేస్తా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తానన్నారయ్యా. కానీ ఇంతవరకు మాకేమీ లేదయ్యా. చూడు రంగయ్య, ఎవరో చెప్పినట్టు నేను చేయను. నేను చెప్పానంటే అది జరుగు తీరుతుంది. త్వరలోనే మీ ఊరికి రోడ్లు వేయిస్తాను, స్కూళ్ళు కట్టిస్తా. మీ ఊరిలో అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. నిజమేనా రంగయ్య? నిజమేనయ్యా. వాళ్ళకి స్పెషల్ గా డాక్టర్లు పంపించి మీ ఊర్లోనే ఉండేటట్టు చేస్తా. చాలా రంగయ్య, ఇంకేమన్నా కావాలా? సరేనయ్యా, మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఈ పిచ్చి నా కొడుకులు, పిచ్చి రంగయ్య, ఓట్లు వేసేంత వరకేరా నేను పశుపతిని. ఆ తర్వాత మీరెవరు, నేనెవరు? ఈ పిచ్చి నా కొడుకులు, నేను ధర్మరాజునని, నేను శ్రీరాముడని నన్ను పంపర మెజారిటీతో గెలిపించారు. కానీ నేను 10 శిరసుల రావణ బ్రహ్మణని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? ఓట్ల కోసం 1,09 చెబుతూ ఉంటాం, అన్ని చేస్తే ఇంకా నేను ఎందుకురా? ఆనాడు దశరథ మహారాజు శ్రీరాముడి కోసం పట్టాభిషేకం చేస్తేనే దేవుడు అయ్యాడా? లేదు, అడవులకి వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. నేను కూడా అంతేనా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములను దోసుకుని, అదే కాకుండా ఇక్కడ రాజ్య దేవతైన ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని నా సొంతం చేసుకోవడానికే వచ్చానని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? అందుకే ఈ స్టేట్కి నేను మగదములైన